అఖిల్కి నాకున్న అనుబంధం చాలా గొప్పైనది. ఎందుకంటే ఈరోజు నామలగుండ ఇన్ఛార్జ్గా పనిచేసిన మెడ్ ప్లేస్లో పనిచేసిన నా పేరు దయ్యాల రమేష్, హెల్త్ అసిస్టెంట్. ఇప్పుడు నేను ఒక హెల్త్ అసిస్టెంట్ను. నా గ్రామం లక్ష్మకపల్లి, జనగాం డిస్టిక్, కొడకల మండలం నుంచి వచ్చిన. 200 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన. ఎటిగా కార్ వేసుకొని కిరాయి తీసుకొని వచ్చిన. ఎందుకు? ఎవరి కోసం? నా యావన్ కోసం, నా అఖిల్ కోసం. ఈ బాధ ఎవరికి కూడా రావద్దు. ఎందుకంటే ఈరోజు తల్లి బాధ చూస్తున్నా నేను, నాకు దుఃఖం ఆగుతలేదు. మీడియా మిత్రులారా, మీరు తీసుకెళ్ళండి ఈ సందేశాన్ని. ఎవరికూ అంత సీన్ లేదు, ఏ గవర్నమెంట్కి అంత సీన్ లేదు. మీడియాకే పవర్ ఉంది, అది నా దగ్గర ఉంది. నా దగ్గర ధైర్యం ఉంది, డేర్నెస్ ఉంది, మాట్లాడేంత గొప్ప ధైర్యం ఉంది. నాన్న ఇచ్చిన ధైర్యం ఉంది. దయ్యాల శ్రీనివాస్ మా డాడీ పేరు, మా లక్ష్మీపల్లి గ్రామం. దయచేసి గవర్నమెంట్ చెప్పేది ఒకటే అండి, మీ కాళ్ళు మొక్కుతారు సీఎం రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఇంటికి రండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తల్లి కన్నీటి బొట్టును చూసి మాట్లాడండి సార్. ఏం జరిగింది ఇక్కడ? క్యా సంస్థ ఇతర హిందీలో మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడతా, తెలుగులో మాట్లాడతా, కన్నా కావాల్సిన ఐ వాంట్ జస్టిస్. అరే చెప్పండి, ప్రేమిస్తే వద్దని చెప్పండి. తాతలు చెప్పాలి, ఈ తల్లి చెప్పాలి, కలపండి. లేకపోతే ఏ కులం అయితే సార్, సబ్కా మాలిక్ ఏకీ అన్నాడు అల్లా, అంతే తప్ప కానీ చచ్చిపోవని లేదు, సబ్బ అని చెప్పలేదు, మర్డర్ చేయని చెప్పలేదు. ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఎక్కడవో ఫారెన్ కంట్రీలో పోండి, ఏం జరుగుతుంది తెలుసా? మర్డర్ టు మర్డర్, అట్లుండాలి జస్టిస్ అంటే. ఇదేంది మర్డర్, నాన్ బెయిల్, అటెంప్ట్ టు మర్డర్ 10 సంవత్సరాలు. ఏం మాత్రం నేను కూడా చదువుకున్నా అలా 10 సంవత్సరాలు పంది లెక్క మెప్తానుకా పడకవాడికి. ఈరోజు మాట్లాడుతున్నా, మీడియా ముందుకు మాట్లాడుతున్నా. నన్ను చంపుతారా? ఎవరు చంపుతారా? సీఎం చంపుతారా? డిపార్ట్మెంట్ చంపుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్ చంపుతారా? నజర్ సార్ చంపుతారా? ఎవరు చంపరు. మరి నజర్ గారు ఎందుకు? మన అమ్మాయి విషయంలో ఎందుకు మరి ఎందుకు ఇక్కడ అంటే? వాళ్ళు ఉన్నోళ్ళ, వీళ్ళు లేనోళ్ళ? గౌరవంగా మాట్లాడుతున్నా, ఒక రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా. ఐ రిక్వెస్ట్ కైండ్లీ ఆఫ్ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా. ఫస్ట్ న్యాయం చేయి. ఇక్కడ గవర్నమెంట్ అడుగుతున్నా, సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నా, ప్రధానమంత్రి మోడీ కూడా అడుగుతున్నా. నీకు మోడీ అంటే, ప్రధానమంత్రి అంటే అర్థమైంది తెలుసు కదా మీకు, శాసిస్తాడు. మరి సీఎం మనని శాసిస్తాడుగా. నీ ఇంట్లో సమస్య ఉంటే నీ ఇంట్లో చూసుకుంటావు, మరి ఏ సమస్య ఉంటే ఎవరు చూడాలి? మరి ఇక్కడ మనిషి లేడుగా, మరి వాళ్ళని చేయలేస్తావా? మరి వాడిని చేయలేస్తావా? మరి వీళ్ళని